హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఏంటి ఏదో పాలు తీస్తుంది కాగబెడుతుంది మనం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, అలవాటు పడ్డ ప్రాణం ఎక్కడికి పోతే చెప్పండి. ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే కంట్రోల్ అయితే అవ్వట్లేదు. ఏంటంటే నాకు బాగా హెడేక్గా ఎల్లో చిరాచిరాగ్గా అనిపిస్తుంది. టీ తాగాలన్న ఆలోచనే వస్తుందన్నమాట. సో అందుకనే చూసారు కదా, నిన్న నైట్ నేను 10కి ఏమో టీ పెట్టుకొని అయితే తాగాను. అది పెట్టుకొని తాగిన తర్వాత ప్రశాంతంగా అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు రాగానే టీ పెట్టుకోవాలి అన్నట్టుగా పదే 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 ఇంకా అదే ఆలోచన పీగుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకున్నా. అందుకనే ఫస్ట్ మీతో మాట్లాడలేదనమాట. ఫస్ట్ టీ పోయిన పెట్టిన తర్వాత పాలు మాట్లాడొచ్చు అన్న ఆలోచనతో నేను మాట్లాడలేదనమాట. ఇంక ఇప్పుడైతే టీ అయితే రెడీ అవుతుంది. పాలు పొంగుతున్నాయి. ఇంక ఈ పాలు అయితే నేను కొన్ని పాప కోసం అయితే తీసిన తర్వాత నేను చక్కెర అండ్ అదే వేస్తాను, టీ పొడి వేసుకొని నేను టీ అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఇందులో పాపకైతే పోస్తున్నా చూడండి. చక్కెర వేసాను, ఆల్రెడీ మర్చిపోయా, చక్కెర వేసాను. ఇంక ఇప్పుడైతే టీ పెడతా. ఇవి 2 times కదా సరిపోయే విధంగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే మళ్ళీ కుసిపోయిన తర్వాత నాకు ట్యూషన్లో కూడా హెడేక్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు, ఈ మధ్య బాగా హెడేక్ వస్తుంది. టీ పొడి కూడా అయిపోయింది, ఇంక తెప్పించుకోవాలి ఈరోజు. మార్నింగ్ నేను వేరే జీలకర్ర టీ తాగుతున్నాను. సో అందుకని ఇంకా ఇదైతే తాగట్లేదు పాలతో. ఇంక ఇప్పుడైతే తాగాలనిపిస్తుంది. అసలు ప్రాణం బాగా ఆగమాగం అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇంక ఇప్పుడైతే ఇంకా పెట్టేసుకుంటున్నా టీ అయితే. అలవాటు తప్పించుకుందామని అనుకున్నా కానీ తప్పించుకోలేకపోతున్నా, గుంజుతుంది అనమాట. అలవాటైన ప్రాణం ఎక్కడికి పోతుంది ఫ్రెండ్స్. ఇంక అందుకని ఇంకా అసలు నా వల్ల కాదనిపించి టీ పెట్టుకుంటున్నా. అది తాగరా, స్పూన్తో తాగేసి కాలుతుంది ఏమంట. కింద పెట్టాను ఆ గదిలో నేను. పాపది టీవీ పెట్టుకోరా తల్లే. ఇదంతా ఎట్లా పడేసి ఎట్లా వెళ్ళామో ఇదంతా. మళ్ళీ ఇప్పుడు టీ పెట్టుకొని తాగిన తర్వాత రిమోట్స్ పెట్టుకొని తాగిన తర్వాత ఇంకేదైనా వర్క్ అయితే చేయాలి. మా సార్ అయితే ఎక్కడికో బయటకు వెళ్ళాలన్నారు, వర్క్ ఉందంట. సో మా సార్ వచ్చేసరికి టీ తాగి ఇల్లంతా క్లీన్ చేసేసి ఉంచుతా. ఓకేనా?